కొంతమంది టీడీపీ నాయకులు వాటర్ ప్లాంట్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, సోమిరెడ్డి గారు కరెంటు కట్ చేస్తారా అని చెప్పి మాట్లాడడం జరిగింది. గ్రామంలో నీళ్లు లేవని కొందరు మహిళలు మన తాళపూడి నాయకుడు శ్రీనివాసులరెడ్డి ఇంటికి వెళ్ళి అడగ్గా ఆయన చెప్పినటువంటి సమాధానం ఎమ్మెల్యే గారు కట్ చేయమన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తేనే నీళ్ళు ఇస్తాము, లేదంటే ఇవ్వము, పోయి కప్పలు దొరికిపోయి నీళ్ళు తెచ్చుకోమని చెప్పి దురుసుగా మాట్లాడడం జరిగింది. అది అన్నీ మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా పర్మిషన్ లేదు వాటర్ ప్లాంట్కి అని చెప్పి మాట్లాడడం జరిగింది. 2018లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. 2018లో మీ గవర్నమెంటే ఉంది కదా, ఆ రోజు పర్మిషన్ లేదనే విషయం మీకు తెలియదా? 2024లో మళ్ళీ మీరు గెలిచారు కదా, ఆ రోజు పర్మిషన్ లేదనే విషయం మీకు తెలియదా? ఈరోజు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడానికి తప్పితే ఇలాంటివన్నీ మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం, కరెంటు కట్ చేయడం, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం తప్పితే ఇంకేమీ లేదని చెప్తూ, అదేవిధంగా నాయకులు మాట్లాడుతూ 7 రూపాయలకి వాటర్ క్యాన్ ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. నిన్న 7 రూపాయలకి వాటర్ క్యాన్ ఎలా ఇస్తారయ్యా? వాటర్ ప్లాంట్కి కాయిన్ బాక్స్ బిగించుంది. 5 రూపాయలు కాయిన్ వేస్తేనే వాటర్ ప్లాంట్లో నీళ్ళు వస్తాయి. ఆ విషయం తాళపూడి గ్రామ ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు. మీరు కూడా వచ్చి నీళ్ళు ఎత్తుకోపోతున్నారు. అదేవిధంగా ముందు రోజు శ్రీనివాసులరెడ్డి గారు మీరు వచ్చి నా దగ్గరికి 5 రూపాయల కాయిన్లు చిల్లర్లు కావాలని చెప్పి నా దగ్గర మీరు ఎత్తుకోపోలేదా? అది మీకు తెలియదా? ఈరోజు 7 రూపాయల క్యాను 7 రూపాయలు అని చెప్పి అసత్య ప్రచారాలు, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా పక్కనున్నటువంటి వాటర్ ప్లాంట్ పక్కన ఉన్నటువంటి స్కూల్కి, అంగన్వాడీ స్కూల్కి, గుడికి, సచివాలయంకి, హెల్త్ సెంటర్కి, వీటన్నిటికీ మేము వాటర్గా ఫ్రీగా సప్లై చేస్తున్నాం. వాటరు అది వాళ్ళని అడిగినా తెలుస్తుంది. మీరు వచ్చి మీకు తెలుసు, నాయకులకి అందరికీ తెలుసు. ఇవన్నీ మీరు చేసే అబద్ధాలు, ఇవన్నీ తాళపూడి గ్రామ ప్రజలు ఎప్పుడూ నమ్మే పరిస్థితుల్లో లేరు, నమ్మరు కూడా. ఇలాంటి అసత్య ప్రచారాలన్నీ మానుకొని గ్రామంలో ప్రజలకు ఏదన్నా మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.